హలో ఎవ్రీవన్, ఇవాళ అయితే ఓపిక లేక నేనేమి ప్రిపేర్ చేయాల. వండుకుంటే ఒక కూరే, అడుక్కుంటే 60 కూరలు అన్నట్టు. తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా, ఇదే జీవితం. మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? ఓ నీ పనే బాగుంది కదమ్మా, వండుకోపోయినా 5 కూరలు వచ్చినాయి నీకు శుభ్రంగా అనుకుంటారేమో. మరి అంతే కదా, చుట్టాలు చుట్టూరు ఉంటే ఇలాగే వస్తాయి కూరలు. సర్లే, నన్ను చూసి ఆడడం మానేయండి. ఎవరెవరు ఏం పంపించారో చెప్పేస్తాను. మా నాయనమ్మ ఉప్పు చేప టమాటా బీరకాయ పచ్చడి మా హబ్బీకి ఇష్టమని పంపించింది అనమాట. మా చిన్నత్త మెత్తళ్ళు ఇగురు పంపించింది. మా మమ్మీ మెత్తళ్ళు పులుసు పంపించింది. అండ్ ఫైనల్లీ మా తోటికోళ్ళు వడలు పులుసు పంపించింది అనమాట. దేన్ని మిస్ చేయకుండా నేనైతే అన్నీ వేసుకొని తినేసాను. ఒక ఉప్పు చేప టమాటా మటుకు నేను తినలేదు, బికాజ్ నాకు అది పడదనమాట. మిగతా అవన్నీ తినేసాను. ఏమై రోగం మెత్తలు తింటున్నావుగా, ఉప్పు చేప నిన్నేం చేసింది అంటారేమో. నాకు ఎందుకో ఓసిడి అనమాట, ఉప్పు చేపలు అసలు తినబుద్ధి కాదు. సో అది మా హస్బెండ్ అయితే ఉప్పు చేప టమాటా లాగిచ్చేసారనమాట. ఇంకా అదనమాట, కడుపు నిండా అయితే అన్నం తినేసాను. ఏదో భోజనాల్లో పడి తింటాం కదండి, దొరకదన్నట్టు అట్లా అనమాట. నిజం చెప్పండి, మీరు కూడా ఇంతే కదా. ఏదో బయటికి అట్లా ఫ్యాషన్కి పోతాం కానీ నార్మల్గా రియాలిటీ అయితే ఇదే కదా. నిజమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన లేడీస్ గట్టిగా తింటేనే కదా ఫ్యామిలీని నడిపించగలుగుతాము అండ్ టయానికి అన్నీ వాళ్ళకి ఇవ్వగలుగుతాం మనం. సో అది ఈ వీడియో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ చూసారనుకోండి, ఖచ్చితంగా అబ్బా గట్టిగా తినాలంట, ఏం చెప్తుందో ఈ పాప మాత్రం 12 దాకా టిఫినే చేయదు అని అనుకుంటారనమాట. నేనైతే ఫుల్గా తినేసాను అనమాట. ఈ షార్ట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.